ఒకసారి విజయబాబు గారిని సరోజ గారిని కూడా అడుగుదాం. నిజంగానే నాగబాబుని బలి చేశాడని పవన్ కళ్యాణ్ గారు సొంత అన్ననే బలి చేసిన వాడు పార్టీని ప్రజల్ని బలి చేయడనే గ్యారంటీ ఏమన్నా విజయబాబు గారు? సంక్షిప్తంగా చెప్పండి, బ్రేక్ కూడా తీసుకోవాలి. దానికంటే కూడా మీకు లేటెస్ట్ ఇష్యూ నిన్న జరిగిందండి. రిలయబుల్ సోర్స్ చెప్తా. నాగబాబు వెళ్ళి పిఠాపురంలో అక్కడ ప్రచారం చేస్తున్నాడు, ఏదో యాత్ర కూడా ఏదో చేశాడంట. చేసిన తర్వాత అతని మీద ఇతను ఫోన్ చేసి ఏదో చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పని అన్న మీద ఏదో ఇతను ఫోన్లోనే లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడని, అతను చాలా డీప్ గా హర్ట్ అయ్యాడని నిన్న పిఠాపురం నుంచి నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే నాగబాబు అక్కడ ప్రచారం చేయటం కూడా అతనికి అంతగా ఇష్టంగా లేదు. ఇతను ఏదో వెళ్ళి అనవసరంగా అన్ని కెడుకుతున్నాడు. తర్వాత ఇంకొకటి కామెడీ పీస్ ఎవరో ఉంటాడు, ఆయన చూడగానే ఏదో జబర్దస్త్ ఏదో అంటారు, వాడు అక్కడికి వెళ్ళి ఏదో న్యూసెన్స్ చేస్తున్నాడని ఏదండి ఏదో పేరు ఉంది, అదే అతను. నేనైతే షోస్ ఒకటి కూడా చూడలేదు, కానీ అతను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు అని చెప్పని వర్మ అనుయాయులు వాళ్ళు చాలా ఇదవుతున్నారు. మీరు చేసుకుంటారంటే మీరు ప్రచారం చేసుకోవడం మాకేం ఇబ్బంది లేదు, మరి మాకెందుకు ఇది అని చెప్పని వర్మ అనుచరులేమో ఈ నిన్న నాగబాబు చేసిన పనికి వాళ్ళు ఇది అవుతున్నారంట. అంటే అక్కడ ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ తో కొట్టుకుంటున్నారు. తర్వాత జనసేన గ్రూప్ కూడా వాళ్ళు మమ్మల్ని కమిటీలో వేయలేదు, అంతా వర్మకే అప్పచెప్తున్నారు అని. అంటే వర్మ ఏమో అసలు ఎవరెవరికి ఎన్ని బాటిల్స్ సప్లై చేయాలి, ఎలా చేయాలి, ఏంటి ఈ పెత్తనం అంతా నాకివ్వండి, మీరు తీసుకునే కాడకంటే మీరు తీసుకుంటానంటే నన్ను పక్కకి సరిపోయండి అని అతను చెప్తున్నాడంట. సో ఈ రకంగా అక్కడ మొత్తం ఏంటంటే ముఠాలు మఠాలుగా ఉంది వ్యవహారం అంతా కూడా. అది నిన్న తాజాగా జరిగిన విషయం నాకు తెలిసి. కాబట్టి ఇక్కడ అన్నా తమ్ముడు అనేది ఏమి ఉండదు మన వాడికి. రైట్, సరోజ గారు చెప్పండి, నిజంగానే అపశకనంగానే మారిందా పరిస్థితి? మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావటం ఏమిటి పిల్లేవారమైనా గెలుస్తాడా లేదా ఏమిటి? సర్వేల్లో అయితే డౌట్ఫుల్గా కూడా వస్తున్నాయి కొన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నా. మీరు ఇందాక చెప్పినట్టుగా నాగబాబు గారి విషయం ఎత్తారు. ఈ రోజు వరకు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే పాప ఆయనకి పార్టీలోనే ఒక ముఖ్య పాత్ర లేదండి. ఎందుకు చెప్తున్నానంటే నాగబాబు గారికి టికెట్ విషయం పక్కన పెట్టండి, సొంత వాళ్ళని మోసం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి అలవాటు. అన్నయ్యని మోసం చేశారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు, పార్టీని నమ్ముకున్న మహిళల్ని బీసీ అంటారు. ఆలినైనా అన్నయ్యనైనా ఎవరినైనా కూడా తన స్వార్థం కోసం ఎవరినైనా కూడా ఖచ్చితంగా బలి పెట్టడానికి ఎలాంటి వెరుపు లేదు. రైట్, సరోజ గారు 100% అండి. ఇప్పుడు నాగబాబు గారి పాత్ర ఏంటో నియోజకవర్గాలు లేవండి. విజయబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారండి పార్టీలో. కనీసం ఆయనకి ఒక హక్కు కూడా ఉండదు. ఆయన ఒకళ్ళు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్పారనుకోండి, నాకు సమస్య ఉంది అంటే దానికి రెస్పాండ్ అయ్యే ఇది కూడా ఉండదండి ఆయనకి. ఎందుకంటే నేనే చాలా సార్లు వెళ్ళి, మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారండి ఎప్పుడు కూడా, ఏదైనా సమస్య వస్తే దేని మీద పోరాటం చేయవలసి వస్తే 99 సార్లు శాంతియుతంగా ప్రయత్నం చేసి 100వ యుద్ధం చేస్తానని. ఆ 99 సార్లు కూడా నేను శాంతియుతంగా పోరాటం చేశానండి. ఆ పోరాటంలో భాగంగా నాగబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి, నాకు ఈ సమస్య ఉంది, నాకు నియోజకవర్గంలో ఇబ్బంది ఉంది, పంత నానాజీ అనే వ్యక్తి వాళ్ళ అవమానాలు జరుగుతున్నాయి, ఎన్ని నేను చెప్తాను. ఫైనల్ గా మాట చెప్పండి, సరే నాగబాబుని బలి చేసుకున్నాడు, అందుకనేమో బహుశా ఈ జగన్ గారి మీద దాడి విషయంలో మొదట కామెంట్ చేసి వెంటనే సరిదిద్దుకుని అది హేయం దారుణం అని నాగబాబు గారు కూడా ఖండించారు. అది అంతవరకు విజ్ఞతతోటి వ్యవహరించినట్టే. ఫైనల్ గా చెప్పండి, పిఠాపురంలో ఈ పిల్లి గెలుస్తుందా లేదా? 100% అండి. నేను 100% అది గెలిచే ఛాన్స్ లేదండి అక్కడ. ఎందుకంటే మనం అన్ని 100% అండి. ఇప్పుడు మనం చూసుకుని నియోజకవర్గం వెళ్ళండి, మేకప్ వేసిన ఆర్టిస్టులు అందరినీ కూడా దింపారండి. ఆ ఆర్టిస్టులు ప్రతి చోటకి వెళ్ళి మాట్లాడుతున్నారు. అందులో హైపరాజు ఒక డైలాగ్ చెప్పాడు నిన్న, పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే పిఠాపురం చూడడానికి జనాలు తండోపదండాలుగా వస్తారట. అంటే అతను కూడా నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెగ్గారా అని తండోపదండాలుగా జనాలు చూడడానికి వస్తారన్నమాట. అది అతను కూడా ఒక కన్ఫర్మేషన్. చివరికి నిజంగానే మీరు మన బివి రావు గారు ఇప్పుడు వైసీపీలో చేరాడు కదా, కైకులూరు ఆయన, అట్లాగే బాలకృష్ణ గారు, వీళ్ళు చాలా బాగా, పోతిన మహేష్, వీళ్ళంతా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరిని ఒక్కళ్ళని స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకోకుండా
ఈ ఏందో ఆ సినిమా వాళ్ళని జబర్దస్త్ టీంని వాళ్ళని తెచ్చుకుని పెట్టుకున్నాడు ఏంటో విచిత్రంగా ఉంది. అది మాత్రం వాస్తవం అండి. ఒక్క నిమిషం. అదేనండి డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల బాధలు తెలుసుకుని వాళ్ళలోంచి స్టార్ క్యాంపెయిన్ అనేది తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ యాక్టింగ్ లో భాగంగా స్టార్ క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ జనాలు బాధపడి వాళ్ళు సఫర్ అయింది వాళ్ళు బయటికి చెప్తారు కాబట్టి జనాలకి క్లియర్ గా అర్థమవుతుంది వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందో ఏం చేయబోతుందో. అది కూటమికి సంబంధించి లేదు. వాళ్ళు కేవలం మేకప్ ఆర్టిస్టులకి ఇచ్చే గౌరవం రాజకీయ నాయకులకి ఇవ్వరు. అదే డిఫరెన్స్. ఈ రోజు ఇందాక చెప్తున్నారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ రోజు బయటికి వచ్చేసారు, కేసులు పెట్టించుకున్నారు. నిజమండి, అది వాస్తవం అండి. నిజంగా ఆ కడుపు మంట ఉంది కాబట్టి, ఆ బాధ ఉంది కాబట్టి, పార్టీ మీద నిజంగా అభిమానం ఉన్న వాళ్ళు కాబట్టే పార్టీలో జరుగుతున్న నష్టాలని చెప్పి ధైర్యంగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కూడా.